మీ పేరేంటండి? మల్లికార్జున్. మల్లికార్జున్ గారు, మీరేం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ చేస్తూ ఉంటాను. రియల్ ఎస్టేట్. ఓకే, మరి ఇప్పుడు ఒక నెల రోజులు ఎన్నికలు మొదలవుతున్నాయి. మరి నగరంలో మన ఎన్నికల వేడి ఎలా ఉంది? జగన్ ప్రభుత్వం బాగాలేదండి. ప్రస్తుతానికి టీడీపీ జనసేన అలయన్స్తో కంపల్సరీగా గుంటూరు 2లో టీడీపీ జనసేన ఖచ్చితంగా వస్తుంది. గవర్నమెంట్ కూడా ఫామ్ చేస్తుంది. మరి గత ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? రాజకీయ దరిద్రంగా ఉంది. అసలు మాట్లాడటం కూడా భాష కూడా రావట్లే, నాకు బూతులు వస్తాయి, అంత దారుణంగా ఉంది. అందరికీ ఆశాజనకంగా లేదు. గవర్నమెంట్ ఒక ఛాన్స్ అని చెప్పి ఒక్కసారి గోతులో పడేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వం మారితే బాగుంటుంది అనుకుంటున్నారా, కొనసాగితే బాగుంటుంది అనుకుంటున్నారా? మారితే బాగుంటుందని అనుకుంటున్నా. మరి టీడీపీ జనసేన మరి పొత్తుకు పెట్టుకున్నారు, మరి దాని మీద ఏం మాట్లాడతారు? పొత్తు ధర్మం తప్పని ఎవరన్నా చెప్పారా? వైఎస్ రాజశేఖర రెడ్డి అంతటోడే చాలా పొత్తులు పెట్టుకున్నారు. అది కూడా గుర్తించాలి. పొత్తు అనేది అదేమో తప్పు కాదు, దొంగతనం కాదు, లంచతనం కాదు. అవసరాల రీత్యా పొత్తులు పెట్టుకుంటారు. దాని తప్పని అంటే మాత్రం ఇంకా వాడు తప్పుటోడు అవుతాడని నా ఉద్దేశం. మరి ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం కూడా ఇలాగే చేస్తుంది అనుకుంటున్నారా, లేదా మారే ప్రభుత్వం కానీ మారకపోయినా సరే ఇలాగే సాగుతుంది అనుకుంటున్నారా రాష్ట్రం, లేదా మార్పులు? కొద్దిగా మార్పు వచ్చిందని ఆశ ఉంది. వాళ్ళు అట్లానే చేస్తారంటే మళ్ళీ జగన్ మళ్ళీ ఎక్కిస్తారు, అంతే అది జరిగేది. ఓకే, ప్రభుత్వం మారితే ఈసారి రాజధాని వచ్చిందని నమ్ముతున్నారు? ఖచ్చితంగా వస్తుంది. అమరావతి రాజధాని ఖచ్చితంగా అవుతుందని మాత్రం నమ్మకం ఉంది. మరి కొంతమంది ప్రజలు 3 రాజధానులు కావాలంటున్నారు. 3 రాజధానులు కావాలనే వాళ్ళు పేటీఎం బ్యాచ్ అని నేను అనుకుంటున్నాను. మన రాజధాని అమరావతి కావాలని నేను అందరూ ఉద్దేశం కూడా అమరావతి కావాలనే ఉంది. 3 రాజధానులు అంటే 3 చోట్లకి వెళ్ళాలి, అది కుదరని పని. అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా అది పర్మిషన్ ఇవ్వదు. సతీష్, మీరు ఏం చేస్తుంటారు? మేము బిజినెస్ చేస్తాము. బిజినెస్. ఓకే, మరి ఇప్పుడు ఎన్నికలు ఒక నెల రోజుల్లో జరగబోతున్నాయి. మరి నగరంలో ఆ టాపిక్ ఎలా ఉంది? ఈసారి అయితే పక్కా టీడీపీ అన్న. టీడీపీని కొట్టే పార్టీ అయితే ఈసారి ఏది లేదు. ఎందుకంటే రాజధాని ఒకటి ఆంధ్రప్రదేశ్కి లేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదని చెప్పుకోవడానికి కూడా స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది పడుతున్నారు. 3 రాజధానులు అన్నాడు. ఇంతవరకు 3 రాజధానుల్లో ఏ రాజధాని కన్ఫర్మ్ చేయలేదు. చంద్రబాబు గారు వస్తే అమరావతి రాజధాని ఉంటుంది. అలానే చాలామంది కామన్ పీపుల్ బతుకుతారు. కామన్ పీపుల్కి ఏ పనులు లేవు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యులకి కొన్ని పథకాలు పెట్టారు. పథకాలు జగన్మోహన్ రెడ్డి జేబుల్లో నుంచి ఇవ్వట్లేదు కదన్నా. మా డబ్బు మాకు రిటర్న్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి జేబుల్లో నుంచో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచో తీసుకొచ్చి పథకాలు ఇవ్వట్లేదు. మరి ఏ కార్యాచర్యంతో ఆయన సిద్ధమని మొదలు పెట్టారు? ఎలా దేనికి సిద్ధం? ఓడియటానికి మేము సిద్ధం. ఆయన సిద్ధం అంటే మేము ఓడియటానికి సిద్ధం. అది. సో మరి ప్రజల్లో ఎలాంటి ఆందోళన ఉంది మరి గత ప్రభుత్వం మీద? ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం మీద చాలా ఆందోళన ఉంది. బతకడానికి కనీసం తినడానికి తిండి లేవు. ఏ రోజుకి ఆ రోజు ఖర్చులు పెరుగుతున్నాయి. పెట్రోల్ రేట్లు కానివ్వండి, నిత్యావసర సరుకులు కానివ్వండి, కరెంటు బిల్లులు కానివ్వండి. ఈ ప్రభుత్వం గెలిచిన తర్వాత 8 సార్లు కరెంటు బిల్లులు పెంచాడు. అదేంది అని అడిగితే రోడ్డు వేస్తామంటారు, రోడ్లు ఉండవు. సామాన్య ప్రజలు రోడ్డు మీద నడవాలంటే, ఒక బైక్ వేసుకొని 10 కిలోమీటర్లు వెళ్ళి రావాలంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. ఆ బ్యాక్ పెయిన్ వల్ల హాస్పిటల్కి ఖర్చులే, అన్నిటికీ ఖర్చులే ప్రభుత్వం వల్ల. మరి ఆరోగ్యశ్రీ అనేది పెట్టారు, ఉచిత వైద్యం ఇస్తున్నారంట కదా? వరస్ట్. ఆరోగ్యశ్రీ పథకం అనేది వరస్ట్ పథకం ఈ ప్రభుత్వంలో. మరి చాలామంది ఉద్యోగం లేక నిరుద్యోగులు మరి ఖాళీగా తిరుగుతున్నారు యూత్కి. యూత్కి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు, మరి అది నెరవేర్చారు ఆయన? ఆల్మోస్ట్ 5 years ఒక్క జాబ్ ఇచ్చినట్టు గవర్నమెంట్ జాబ్స్ సిద్ధమని ఒక ప్రోగ్రాం పెట్టారు కదా. ఆ సిద్ధం ప్రోగ్రాంకి వెళ్ళే ముందు నేను ఇన్ని జాబ్స్ రిలీజ్ చేశాను అనేది ఒకటి చెప్పమానండి జగన్మోహన్ రెడ్డి గారిని. మరి 6000 డిఎస్సి పోస్టులు వదిలేరని చెప్పారు. మరి ఏది డిఎస్సి పోస్టులు ఇవ్వన్నా? వదిలేరు, ఓకే. క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరు? 6000 పోస్టులు క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరు? సో మరి ప్రభుత్వం మారితే బాగుంటుంది అనుకుంటున్నారా? ఇదే ప్రభుత్వం సాగితే మరి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు నెక్స్ట్? పక్కా ప్రభుత్వం మారాలి. ఇదే ప్రభుత్వం మారితే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అనేది వల్లకాడి ఏమి ఉండదు. ఆంధ్రప్రదేశ్లో బతకడానికి కూడా ఛాన్స్ లేదు. ఆంధ్రప్రదేశ్ కంటే వదిలిపెట్టి తెలంగాణ, మాలాంటి యువత ఇక్కడి నుంచి తెలంగాణ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం మారకపోతే ఇక్కడ పెట్టే సోర్స్ ఏదో అక్కడ పెట్టుకుంటే మాకు కొన్ని సోర్సెస్ ఉంటాయి, అలా బతుకుదామని ఆలోచిస్తున్నాం. మరి తెలుగుదేశం జనసేన పొత్తు గురించి ఏం మాట్లాడతారు? 100% సక్సెస్ఫుల్. ఓకే, వాళ్ళిద్దరూ ఒకవేళ గెలిస్తే ప్రజలకు మంచి జరిగిద్దని డెఫినెట్గా నమ్ముతున్నా.